భారతదేశ ఆర్థిక ముఖ చిత్రం 2026 నాటికి పూర్తిగా మారిపోబోతోంది. మనం ఇప్పటి వరకు వాడుతున్న కాగితపు నోట్ల స్థానంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రాబోతోంది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న డిజిటల్ రూపాయి ఇకపై సామాన్యుడి చింతకు చేరనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. చాలా మందికి యూపీఐ లావాదేవీలకు ఈ డిజిటల్ రూపాయికి మధ్య ఉన్న తేడా తెలియడం లేదు. యూపీఐ అనేది ఒక బ్యాంక్ ఖాతా నుండి మరొక బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేసే ఒక మార్గం మాత్రమే. కానీ డిజిటల్ రూపాయి అనేది మీ చేతిలో ఉండే కరెన్సీ నోటుకు డిజిటల్ ప్రతిరూపం. అంటే దీనిని వాడడానికి మీకు బ్యాంక్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ లో ఉండే డిజిటల్ వాలెట్ లో ఈ టోకెన్లు భద్రంగా ఉంటాయి. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. నోట్లు పాతపడడం, చిరిగిపోవడం, మురికవ్వడం వల్ల వాటిని మార్చడానికి భారీ వ్యయం కూడా అవుతోంది. డిజిటల్ రూపాయి వల్ల ఈ ఖర్చు పూర్తిగా తప్పుతోంది. ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న చిన్న బడ్డీ కొట్టు నుంచి భారీ మాల్స్ వరకు అందరూ ఈ డిజిటల్ కరెన్సీని అంగీకరించేలా కొత్త నిబంధనలు రాబోతున్నాయి. నగదు రహిత సమాజం వైపు భారత్ వేస్తున్న ఈ అడుగు ప్రపంచ దేశాలకు ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది. చైనా వంటి దేశాలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసిన భారత్ తనదైన శైలిలో భద్రత, సులభతరం కలిసిన ఈ రూపాయితో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనివల్ల నల్లధనం నియంత్రణ చాలా సులభం అవుతోంది. ప్రతి డిజిటల్ టోకెన్ యొక్క ప్రవాహాన్ని ఆర్బీఐ నిశితంగా గమనించేందుకు వీలు కలుగుతోంది. దొంగ నోట్ల బెడద ఇకపై చరిత్రలో కలిసిపోనుంది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరగడమే కాకుండా పన్ను ఎగవేతదారులకు ఈ వ్యవస్థ ఒక సింహ స్వప్నంలా మారుతోంది. కరెన్సీ నోట్ల జీవితకాలం ముగిసాక వాటిని ధ్వంసం చేసే ప్రక్రియ కూడా ప్రభుత్వానికి భారంగా మారుతోంది. సామాన్యుల మనసులో మెదిలే పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఈ డిజిటల్ రూపాయిని ఎలా వాడాలి? ఇది ఎంతవరకు సురక్షితం? దీనికోసం ఆర్బీఐ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ను, వాలెట్లను రూపొందించింది. బ్యాంకుకు వెళ్లి నోట్లు తెచ్చుకున్నట్లుగానే డిజిటల్ వాలెట్ లోకి ఈ టోకెన్లను లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా ఆఫ్లైన్ ద్వారా ఈ లావాదేవీలు చేసే సాంకేతికతను ఆర్బీఐ విజయవంతంగా పరీక్షిస్తోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిగ్నల్ లేకపోయినా సరే, అటవీ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. యూపీఐలో తరచుగా సర్వర్ డౌన్ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. డబ్బులు కట్ అయ్యాక అవతల వారికి చేరకపోవడం లాంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాం కదా. కానీ డిజిటల్ రూపాయిలో ఆ సమస్య ఉండదట. ఇది నేరుగా ఆర్బీఐ జారీ చేసే కరెన్సీ కాబట్టి లావాదేవీలు తక్షణమే పూర్తవుతాయి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నగదును కూడా నేరుగా ఈ డిజిటల్ రూపాయి రూపంలో పంపడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు ఉండదు. లబ్ధిదారుల చేతికి రూపాయి కూడా తగ్గకుండా చేరుతోంది. హ్యాకింగ్ భయం లేకుండా బ్లాక్ చైన్ వంటి అత్యంత సురక్షితమైన సాంకేతికతపై ఇది పనిచేస్తోంది. ఒకవేళ మీ ఫోన్ పోయినా మీ వ్యాలెట్ లోని డబ్బును తిరిగి పొందేలా పటిష్టమైన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ మార్పు వల్ల సామాన్యుడికి ఆర్థిక స్వేచ్ఛ పెరుగుతోంది. డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్న మన దేశంలో దీనిని అందరికీ అలవాటు చేయడం ఒక సవాలుగా ఉన్న 2026లో ఆర్బీఐ దేశవ్యాప్తంగా భారీ అవగాహన సదస్సులు నిర్వహించబోతోంది. చిల్లర దేవుళ్ల కోసం వెతుక్కునే పని లేకుండా స్మార్ట్ ఫోన్ లోని టోకెన్ తో వ్యాపారాలు సాగించే రోజులు కూడా వచ్చేసాయి. నోట్లు ఇచ్చి వస్తువు కొన్నంత సహజంగా ఈ డిజిటల్ లావాదేవీలు జరగబోతున్నాయి. ప్రజలకు తమ డబ్బుపై పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది. వాలెట్లోని డబ్బును ఏ క్షణమైనా తిరిగి బ్యాంకు ఖాతాలోకి మార్చుకోవచ్చు. భవిష్యత్తులో మన పర్సులో నోట్లు ఉండకపోవచ్చు, కానీ మన మొబైల్లో ఈ రూపాయి నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం డిజిటల్ రూపాయి వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. సాధారణంగా మనం బ్యాంక్ లో డబ్బును దాచుకుంటే వడ్డీ వస్తుంది, కానీ వాలెట్ లో ఉండే డిజిటల్ రూపాయికి వడ్డీ ఉండదు. అది మీ జేబులో ఉన్న నగదుతో సమానం కాబట్టి దానికి వడ్డీ ఆశించలేం. ప్రజలు తమ వద్ద ఉన్న అదనపు నగదును బ్యాంకులోనే ఉంచుతున్నారని, కేవలం ఒక రోజు ఖర్చుల కోసం మాత్రమే డిజిటల్ రూపాయిని వాడతారని నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థల వల్ల విదేశీ లావాదేవీలు కూడా చాలా చౌకగా, వేగంగా మారుతాయి. ప్రస్తుతం విదేశాలకు డబ్బు పంపాలంటే అధిక ఛార్జీలు చెల్లించాలి, సమయం కూడా చాలా పడుతుంది కదా. కానీ డిజిటల్ కరెన్సీ ద్వారా ఇది నిమిషాల్లో పూర్తయిపోతోంది. భారత రూపాయిని అంతర్జాతీయంగా బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. 2026 నాటికి విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ రూపాయి ద్వారా ఇండియాకు నగదు పంపే వెసులుబాటు కలగబోతోంది. దీనివల్ల రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ సంస్థలు, పెద్ద కంపెనీల మధ్య జరిగే భారీ లావాదేవీలకు హోల్సేల్ డిజిటల్ రూపాయిని వాడుతున్నారు. దీనివల్ల
సెటిల్మెంట్ సమయం తగ్గి వ్యాపారాలు వేగంగా జరుగుతాయి. డిజిటల్ రూపాయి వల్ల ఆర్థిక నేరాలు, ముఖ్యంగా హవాలా లావాదేవీలు అరికట్టబడతాయి. ప్రతి రూపాయికి ఒక గుర్తింపు సంఖ్య ఉండడం వల్ల దొంగతనం జరిగిన సొమ్మును కూడా సులభంగా ట్రాక్ చేయవచ్చు. భౌతిక నోట్ల ద్వారా జరిగే అవినీతికి ఇది చెక్ పెడుతోంది. భారత్ తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. నోట్ల ముద్రణకు అయ్యే కాగితం సిరా కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది పర్యావరణానికి కూడా మేలు చేసే ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ప్రతి లావాదేవీ డిజిటల్ సంతకంతో సురక్షితంగా ఉంటుంది. నిజానికి డిజిటల్ రూపాయిని ఆర్బీఐ నవంబర్ 2022లో హోల్సేల్, డిసెంబర్ 2022లో రీటైల్ గా ప్రయోగాత్మకంగా ఈ రూపీ యాప్ రూపంలో ప్రవేశపెట్టింది. అయితే అది కేవలం పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. అంటే పరిమితంగా కొన్ని నగరాల్లో కొందరు కస్టమర్ల మధ్య మాత్రమే అమలు చేస్తున్నారు. కానీ 2026లో జరగబోయేది ఫుల్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. త్వరలో అమలు చేయనున్న డిజిటల్ రూపాయి అన్నది కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదు, అది మన జీవన శైలిలో ఒక భాగం కాబోతోంది. మనం చిల్లర కోసం పడే ఇబ్బందులు, నోట్లు పోతాయనే భయం ఇకపై ఉండవు. 2026 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఎకానమీగా ఎదగడానికి ఈ రూపాయి ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ మార్పును స్వీకరించడానికి మనం మానసికంగా సిద్ధం కావాలి. సైబర్ భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త రకమైన మోసాలు కూడా వస్తుంటాయి. కానీ ఆర్బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో డిజిటల్ రూపాయి సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని నమ్మవచ్చు. భవిష్యత్తులో నోట్లు ముద్రించని కాలం వస్తుందేమో, కానీ ఆర్బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో డిజిటల్ రూపాయి సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని నమ్మవచ్చు. భవిష్యత్తులో నోట్లు ముద్రించని కాలం వస్తుందేమో, కానీ డిజిటల్ రూపాయి మాత్రం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. 2026లో అమలు కానున్న ఈ గొప్ప ఆర్థిక విప్లవానికి మనం అందరం సాక్షులం కాబోతున్నాం. డిజిటల్ రూపాయిని వాడడం అలవాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సహకరించేలా అవగాహన కార్యక్రమాలు రాబోతున్నాయి. దేశ ప్రగతిలో సామాన్యుడిని సైతం భాగస్వామిని చేసేలా ఈ మిషన్ డిజిటల్ కరెన్సీ రానుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రతి లావాదేవీ ఒక డిజిటల్ సంతకంలా మారిపోతోంది. టెక్నాలజీతో కూడిన ఆర్థిక వ్యవస్థ సామాన్యుడికి మరింత భద్రతను, సౌకర్యాన్ని కల్పిస్తోంది. భౌతిక నగదుకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ రూపాయి రికార్డులు సృష్టించడం ఖాయం. మనం వాడే ప్రతి రూపాయి దేశం అభివృద్ధికి ఇంధనం అవుతుందని అంటున్నారు నిపుణులు.